ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న తూర్పు కాపులు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఫలితాలను ప్రభావితం చేస్తున్నారా? రాష్ట్రంలో రెండవ అతిపెద్ద బీసీ కులమైన తూర్పు కాపులకు అనేక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించకపోవడానికి కారణమేంటి? కాపు ఉపకులాల్లో ఒకటిగా ఉన్న తూర్పు కాపులు జనసేన పార్టీని తమ సొంత పార్టీగా భావిస్తున్నారా? తూర్పు కాపులకు న్యాయం చేస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఎందువల్ల తన మాటను నిలబెట్టుకోలేకపోయారు? అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్లో తూర్పు కాపులకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి కారణమేంటి? తూర్పు కాపులకు తగినన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను కేటాయించడంలో బీజేపీ వైఖరేంటి? సీట్ల కేటాయింపులో న్యాయబద్ధమైన వాటా కోసం పోరాడుతున్న తూర్పు కాపుల ఆశలు ఫలిస్తాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది, తెలంగాణలో 5 లక్షల మంది, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మరో 5 లక్షల మంది, మొత్తం మీద 40 లక్షల మంది జనాభా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గం రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద బీసీ కులమని జనాభా గణాంకాలు చెబుతున్నాయి. తూర్పు కాపులు ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభాతో రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్నారు. తూర్పు కాపులు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 30% ఉండగా, విజయనగరం జిల్లాలో దాదాపు 40% జనాభాతో ఎన్నికల ఫలితాల్ని శాసించే స్థాయిలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో 10%, తూర్పుగోదావరి జిల్లాలో 8%, పశ్చిమ గోదావరి జిల్లాలో 6% జనాభా ఉన్న తూర్పు కాపులు ఈ 3 జిల్లాల్లో కూడా ఎన్నికల ఫలితాల్ని బలంగా ప్రభావితం చేస్తున్నారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తూర్పు కాపులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని జనాభా గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద బీసీ కులమైన తూర్పు కాపులకి జనాభా దామాషాలో 2 ఎంపీ స్థానాల్ని కేటాయించాల్సి ఉండగా, చాలా ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదని తూర్పు కాపు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా ఆరితేరిన తూర్పు కాపులు ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో తమ రాజకీయ భవిష్యత్తుని బలంగా నిర్మించుకోవటంలో విఫలమయ్యారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. కాగా మెజారిటీ తూర్పు కాపులు మొదట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవగా, టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండగా నిలిచారు. బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రవేశం తర్వాత తూర్పు కాపులు కాంగ్రెస్ పార్టీని కూడా టీడీపీతో సమానంగా ఆదరించారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని కూడా గణనీయంగా ఆదరించిన తూర్పు కాపులు తర్వాతి కాలంలో మళ్లీ టీడీపీ, వైసీపీ పార్టీల్ని సమానంగా ఆదరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి తూర్పు కాపు కులాన్ని కాపు కులానికి చెందిన ఉపకులాల్లో ఒకటిగా అటు సామాజికవేత్తలతో పాటు ఇటు సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులు కూడా జనసేన పార్టీని తమ సొంత పార్టీగా భావిస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కారణంగా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి విజయ అవకాశాలు లేకపోవడంతో కాపు, తెలగ, బలిజ కులాల దారిలోనే తూర్పు కాపులు కూడా జనసేనని పక్కన పెట్టి వైసీపీ, టీడీపీల్ని ఆదరించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల అనంతరం అవే కాపు, తెలగ, బలిజ కులాల దారిలో తూర్పు కాపులు కూడా జనసేన వైపు చూస్తున్నారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. దానికి తోడు టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తులు కుదరడంతో తూర్పు కాపులు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా తూర్పు కాపులకి న్యాయం చేస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ తన మాటని నిలబెట్టుకోలేకపోయారని తూర్పు కాపు సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం త్యాగాలకి సిద్ధపడి జనసేన పార్టీ కేవలం 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులకి తగినన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్ని కేటాయించలేని నిస్సహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ పొత్తుల్లో భాగంగా అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్లో తూర్పు కాపులకి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని తూర్పు కాపు సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి తూర్పు కాపులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, చివరకు ప్రజారాజ్యం పోటీ చేసిన 2009 ఎన్నికల్లోనూ, జనసేన పోటీ చేసిన 2019 ఎన్నికల్లోనూ తూర్పు కాపులు టీడీపీకి గణనీయమైన మద్దతుని అందించారని ఈ సందర్భంగా తూర్పు కాపు సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. కానీ రానున్న ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన 128 అసెంబ్లీ స్థానాల్లో తూర్పు కాపులకి కేవలం 2 అసెంబ్లీ స్థానాలే కేటాయించిందని తూర్పు కాపులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ పోటీ చేయనున్న మరో 16 అసెంబ్లీ స్థానాల్లో తూర్పు కాపులకి ఎన్ని స్థానాలు కేటాయిస్తుందో అనే అంశాన్ని తూర్పు కాపులు నిశితంగా గమనిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తూర్పు కాపులకి వైసీపీ 7 అసెంబ్లీ స్థానాల్ని కేటాయించిన నేపథ్యంలో టీడీపీ కూడా అదే స్థాయిలో అసెంబ్లీ స్థానాల్ని కేటాయించాలని తూర్పు కాపు సంఘాలు కోరుతున్నాయి. కనీసం కూటమిలోని పార్టీలన్నీ కలిసి తూర్పు కాపులకి 6 లేదా 7 అసెంబ్లీ స్థానాల్ని కేటాయించని పక్షంలో తూర్పు కాపుల ఓట్లన్నీ అధికార వైసీపీ హస్తగతం చేసుకునే అవకాశముందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరెవరు బరిలో దిగుతున్నారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేయడం, వైసీపీలో జగన్ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేని నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరనే అంశం పెద్దగా చర్చనీయాంశం కాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విషయానికొస్తే ఇప్పటికీ ఎంపీ స్థానాల కేటాయింపులో స్పష్టత రాకపోవడంతో ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన కాకినాడ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైందని వార్తలొస్తున్నాయి. కానీ బీజేపీకి కేటాయించే 6 ఎంపీ స్థానాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో బీజేపీ పోటీ చేసే స్థానాలపై మీడియా ఛానళ్లు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా గల తూర్పు కాపు సామాజిక వర్గానికి వైసీపీ 2 ఎంపీ స్థానాల్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది. వాటిలో ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ స్థానాన్ని బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీకి, విజయనగరం ఎంపీ స్థానాన్ని బొత్స సత్యనారాయణ బంధువైన బెల్లాన చంద్రశేఖర్కి కేటాయిస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఇప్పటి వరకు తూర్పు కాపులకి 1 ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించకపోవడంపై తూర్పు కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలు ఉండగా వాటిలో అరకు ఎంపీ స్థానం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, మిగిలిన వాటిలో శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి మతుకుమిల్లి భరత్ పోటీ చేయడం ఖాయమని టీడీపీ వర్గాల సమాచారం. ఇక మిగిలిన అనకాపల్లి, విజయనగరం ఎంపీ స్థానాల్లో టీడీపీ, బీజేపీల్లో ఏ పార్టీ పోటీ చేస్తుంది, ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం విజయనగరం, అనకాపల్లి ఎంపీ స్థానాల్ని బీజేపీకి కేటాయించారని, విజయనగరం నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, అనకాపల్లి నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. వీరిద్దరూ వెలమ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇప్పటికే వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరపు రామ్మోహన్
రామ్మోహన్ నాయుడికి శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. అంటే ఉత్తరాంధ్రలోని 4 జనరల్ ఎంపీ స్థానాల్లో 3 ఎంపీ స్థానాలు వెలమ సామాజిక వర్గానికే కేటాయిస్తారని ఆ పత్రిక అంచనా. మరోవైపు కొన్ని మీడియా ఛానళ్లలో విజయనగరం, అనకాపల్లి ఎంపీ స్థానాలు 2 టీడీపీకి కేటాయించారని, విజయనగరం ఎంపీ స్థానంలో అశోక్ గజపతిరాజు, అనకాపల్లి ఎంపీ స్థానంలో బైరా దిలీప్ పోటీ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అంటే టీడీపీ కూడా తూర్పు కాపులకి మొండి చేయి చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మీడియాలో జరుగుతున్న ఇటువంటి ప్రచారం నేపథ్యంలో తూర్పు కాపు సంఘాల నాయకులు కూటమి పార్టీల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల్లో 35% పైగా జనాభా ఉన్న తూర్పు కాపులకి కనీసం ఒక్క ఎంపీ స్థానాన్నైనా కేటాయించాలని తూర్పు కాపు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేటాయించిన నేపథ్యంలో విజయనగరం ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు కాపులకే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలన్నీ తూర్పు కాపుల్ని పావులుగా వాడుకుని వారిని తమ బంట్లుగా మార్చుకున్నాయని, రాజు, మంత్రి, సేనాని వంటి కీలక స్థానాల్ని మాత్రం ఇతర వర్గాలకి కట్టబెట్టాయని తూర్పు కాపు సంఘాల నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా తూర్పు కాపులకి జనాభా దామాషాలో రాజకీయ ప్రాధాన్యాన్ని కల్పించి సామాజిక న్యాయాన్ని పాటించాలని తూర్పు కాపు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తూర్పు కాపులకు జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని నిరసిస్తూ తూర్పు కాపులు తాజాగా విజయనగరం కలెక్టరేట్ ఎదుట తూర్పు కాపుల పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం, తూర్పు కాపు సమాజ వేదిక నాయకులు, అభ్యుదయవాదులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి యాదవ కుల సంఘాల నేతలు, ఇతర బీసీ వర్గాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా తూర్పు కాపు సంఘాల నాయకులు మాట్లాడుతూ 2024 ఎన్నికలకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో తూర్పు కాపులకి తీవ్రమైన అన్యాయం జరుగుతోందని విమర్శించారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉత్తరాంధ్ర ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించే గేదెల శ్రీనుబాబుకి విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించాలని తూర్పు కాపు సంఘాలు, ఇతర బీసీ సంఘాల నాయకులు కూటమి పార్టీల్ని డిమాండ్ చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన గేదెల శ్రీనుబాబుకి బీసీ కోటాలో విజయనగరం ఎంపీ స్థానాన్ని ప్రధాన పార్టీలు కేటాయించాలని రాష్ట్ర తూర్పు కాపు మహిళా విభాగం పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యురాలు గంట్యాడ వెంకటరమణి డిమాండ్ చేశారు. లేని పక్షంలో విజయనగరంలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, గేదెల శ్రీనుబాబుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన రంగంలోకి దింపి గెలిపించుకుంటామని మీడియా సమక్షంలో ఆమె ఘంటాపథంగా పేర్కొన్నారు. అలాగే 2% ఓట్లు కూడా లేని ఓసీ వర్గాల అభ్యర్థులకి, అలాగే వలసదారులకి ఇస్తే ఒప్పుకునేది లేదని తూర్పు కాపు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా తూర్పు కాపులకి మొదటి నుంచి రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని, తూర్పు కాపులు అధికంగా ఉండే అనేక నియోజకవర్గాలు రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచారని తూర్పు కాపు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు కాపులు 50% పైగా ఉన్న పాలకొండ నియోజకవర్గాన్ని ఎస్టీలకు, అలాగే 60% పైగా తూర్పు కాపులున్న రాజాం నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారని వారు వివరించారు. మరోవైపు తూర్పు కాపులకి కంచుకోటల్లాంటి జనరల్ నియోజకవర్గాల్లోనూ తూర్పు కాపులకి టికెట్లు ఇవ్వకుండా వలస నాయకులకి, లేదంటే 1% లేదా 2% ఉన్న సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయిస్తున్నారని తూర్పు కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి తూర్పు కాపులకి అడ్డా అయిన చీపురుపల్లి స్థానంలో టీడీపీ గతంలో కమ్మ కులానికి చెందిన అభ్యర్థుల్ని బరిలోకి దించగా ప్రస్తుతం స్థానికేతరుడు తెలగ కులానికి చెందిన గంటా శ్రీనివాసరావుకి టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని తూర్పు కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పు కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేవారు లేకపోవడంతో కూటమి నేతలు తూర్పు కాపుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తూర్పు కాపు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ బీసీల కోసమే పుట్టిందని చెప్పుకునే చంద్రబాబు తూర్పు కాపులకి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకోవడం లేదని వారు ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తూర్పు కాపులకే కేటాయించాల్సిన స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారని వారు విమర్శించారు. హెచ్చర్లలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావుకి, అలాగే తూర్పు కాపులకి కంచుకోట అయిన పాతపట్నంలో కలమట వెంకటరమణ లాంటి సీనియర్ నేతలకి సైతం సీట్ ఇస్తారో ఇవ్వరో తేలని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్లో తూర్పు కాపులకి కేవలం 2 స్థానాలే కేటాయించింది. తూర్పు కాపుల్ని కరివేపాకులా మార్చివేసిందని తూర్పు కాపు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రలో ఏమాత్రం బలం లేని బీజేపీ పొత్తుల్లో భాగంగా తూర్పు కాపులు అధికంగా ఉండే సీట్లను తీసుకుని 1% జనాభా కూడా లేని వర్గాలకి ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని తూర్పు కాపు సంఘాల నాయకులు విమర్శించారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన పీవీఎన్ మాధవ్ టీడీపీ అండతో గట్టెక్కారని, కానీ తరువాతి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే కేవలం 800 ఓట్లే వచ్చాయని, అలాంటి వ్యక్తికి విజయనగరం ఎంపీ స్థానాన్ని బీజేపీ కేటాయిస్తోందన్న ప్రచారంపై తూర్పు కాపు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించబోమని తూర్పు కాపు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. విజయనగరం ఎంపీ స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల శ్రీనుబాబుకి కేటాయించాలని, అలాగే తూర్పు కాపులు అధికంగా ఉండే 7 లేదా 8 అసెంబ్లీ స్థానాల్ని తూర్పు కాపులకి కేటాయించాలని, లేదంటే తూర్పు కాపుల ఓట్లపై ఆశలు వదులుకోవాలని వారు స్పష్టం చేశారు. ఈ విధంగా రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద బీసీ కులమైన తూర్పు కాపులు తమకి న్యాయంగా రావాల్సిన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల కోసం ఉద్యమాల బాట పట్టారు. మెల్లగా ఎలాగైనా మరోసారి అధికారానికి రావాలని ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ తూర్పు కాపులకి 2 ఎంపీ స్థానాల్ని, 7 అసెంబ్లీ స్థానాల్ని కేటాయించింది. తూర్పు కాపుల ఓట్ల కోసం గేలం వేస్తోంది. మరోవైపు కూటమి పార్టీలు మాత్రం ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్లో తూర్పు కాపులకి సరైన న్యాయం చేయలేదని తూర్పు కాపు సంఘాల నాయకులు, తూర్పు కాపు ప్రజానికం మొత్తం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తూర్పు కాపు యువత, విద్యావంతులు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కూటమి పార్టీలకి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నప్పటికీ కూటమి పార్టీలు తూర్పు కాపుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయనే భావన వారిలోనే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల అధినేతలు తూర్పు కాపులకి తగినన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్ని కేటాయిస్తారో లేదో అనే అంశాన్ని, అలాగే సీట్ల కేటాయింపులో న్యాయం జరగని పక్షంలో తూర్పు కాపుల నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందా అనే అంశాన్ని కూడా కాలమే నిర్ణయించాలి.